నమస్తే అండి, నేను మీ బోనశ్రీను. ఈ మిక్సీ అండి 2 రోజులు పనిచేయడం మానేసిందనట. మొన్న మా ఆవిడ కొత్తిమీర పచ్చడి ఏదో రుబ్బుతుంటే ఆగిపోతుందండి. ఆగిపోతేనే మరి పచ్చడి ఆపలేం కదా, పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మిక్సీ ఎట్టుకొచ్చేసి కొత్త పచ్చడి రుబ్బేసింది. అయితే అస్తమాలు అడిగితే బాగోదు కదండి. 2 రోజులు మా ఆవిడ మీరు రిపేర్ చేస్తారా అట్టుకెళ్తారా, మీరు రిపేర్ చేస్తారా అట్టుకెళ్తారా నన్ను బుర్ర తినేస్తుంది. సరేలే అయితే ఇప్పుడు పండగలు ఎవరు చేస్తారు చెప్పండి, ఎవరు చేసేవాళ్ళు ఉండరు, షాపులు కట్టేస్తారు కదా. అసలు ఒకసారి ఓపెన్ చేద్దాం అంటే మన దగ్గర చిన్న చిన్న పాటలు అంటే పెద్ద పెద్ద అయితే నేను చేయలేనండి. మన దగ్గర స్పేర్ పాటలు కూడా ఉండవు కదా, చిన్న చిన్న అయితే నేను గెలుగుతాను చూస్తాను. అసలు ఒకసారి ఓపెన్ చేసి ఏమైనా వైర్లు కట్ట ఏమైనా ఊడినాయా ఏంటని చెక్ చేద్దాం. పెద్ద చిన్న చిన్న అయితే మనం చెక్ చేసుకోవచ్చు, చేయలేదుగా. ఈ మిక్సీని ఇలా రిటర్న్ తిప్పండి. తిప్పిన తర్వాత దీనికి ఒక 6 స్క్రూలు ఉంటాయండి. మన దగ్గర అలాగే స్క్రూ డ్రైవర్ బాక్స్ ఉంది కదా, స్క్రూలు ఇప్పుదాం. ఇప్పేసి ఏంటన్నా చూద్దాం ఒకసారి, చూసి మీకు వివరంగా చూపిస్తాను కదా. స్క్రూలు అయితే ఇప్పేయమండి. ఓపెన్ చేసి ఇది ఒకసారి వెనక్కి తిప్పుదాం మనం, జాయిగా తిప్పితే అర్థమైపోద్ది. అనుకున్నానండి. ఎలా రండి చూడండి, ఎలా రండి దగ్గర రండి. ఇంకో ఈ జాక్ ఊడిపోయింది చూసారా, ఈ జాక్ ఊడిపోయింది అనమాట. దానివల్ల స్టార్ట్ అవుతలేదు. ఇక మ్యాక్సిమం అంటే ఒకసారి ఓపెన్ చేసి మనం ఏం భయపడక్కర్లేదండి. ఇక్కడ చూడండి, ఇది మనం స్విచ్ ఆన్ చేసుకుంటాం కదండి, స్పీడ్ అని పెంచుకుంటాం. ఈ జాక్స్ అనమాట అండి, అన్నీ కూడా జాక్సే. ఈ జాకులు ఏమైనా ఊడిపోయినాయి అనుకోండి, కొంచెం చూసుకోవాలన్నమాట. ఇంకో నేను సరి చేస్తున్నాను, ఏమన్నట్టు నొక్కుతున్నాను, పర్లేదు, అన్నీ బాగానే ఉన్నాయి, లైట్ కూడా బాగున్నాయి. అయితే ఈ జాక్ ఒకటి ఊడిపోయింది అనమాట. దీన్ని మనం ఊడిపోయినప్పుడు ఏం చేస్తామంటే అండి, కొత్త పట్టకరతోటి దగ్గరికి కొత్త ప్రెస్ చేయాలండి. ఊడిపోయింది కదా అంటే లూజ్ అయిందనమాట అర్థం. అప్పుడు పెట్టకరతోటి కొత్త లైట్గా ఇలా ప్రెస్ చేస్తే కొద్దిగా నొక్కడిందండి. నొక్కడిన తర్వాత ఈ జాక్ని మనం ఎలా పెట్టేసుకోవాలన్నమాట అండి, అది సమస్య. జాక్ అయితే పెట్టేసానండి. పెట్టేసిన తర్వాత కొద్దిగా కటింగ్ ప్లేయర్తో కొద్ది ప్రెస్ చేయండి, ఊడకుండా ఉంటుందని, అంతమించి ఏం కాదు. టైట్ అయిపోయిందండి. ఇక స్ట్రాంగ్ ఉందన్నమాట, ఇంకేం పర్లేదు, బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ అలాగే అయితే ఇప్పామో స్క్రూలు అలాగే వేసేద్దామండి. పెద్ద మ్యాటర్ ఏం కాదండి. అది జాతికి అలాగే తిప్పాము, అలాగే వేసేయడమే. స్క్రూలన్నీ కూడా టైట్ వేసానండి. మ్యాక్సిమం అన్నీ అయిపోయినాయి. ఈ అయిపోయిన తర్వాత ఒకసారి ఆన్ చేసి చూద్దామండి, అవుతుందో లేదో మరి డౌట్. నాకు డౌట్ కొడుతుంది. అవి రెడీగానే ఉన్నాయండి. ఒకసారి బోర్డులో పెడుతున్నాను నేను, పెట్టేసేసి ఇక్కడ ఆన్ చేశాను, చూద్దామండి. పని అవుతుందండి, పని అవుతుంది. అది మీకు అర్థమైందండి. ప్రతి చిన్నదానికి మనం కంగారు పడిపోకూడదు. కాబట్టి మీ ఇంటికాడ భర్తలు ఉంటారు కదా, లేకపోతే మీరైనా సరే సింపుల్గా చూసేసుకోవచ్చు, పెద్ద మ్యాటర్ ఏం కాదనమాట. ఇది ఓపెన్ చేసి ఏమైనా జాక్స్ ఊడిపోతే పెట్టుకోండి, లేదా కింద ఉన్న రెడ్ బటన్ నొక్కడిపోతుంటుంది ఒకసారి, దాన్ని డబుల్ ప్రెస్ చేస్తే ఓపెన్ అవుద్ది అనమాట. అది మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఇది 10 మందికి ఉపయోగపడే వీడియో, మీకు కూడా తెలుసు కదండి. కాబట్టి వీడియో 10 మందికి షేర్ చేయండి. అలా వీడియో లైక్ చేసి మన పేజ్ని ఫాలో చేయండి.